హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు త్వరలోనే పీఆర్సీ నివేదిక విడుదల. జనవరిలో ఒక డీఏ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కాంగ్రెస్ పార్టీ పాలనపై ఉపాధ్యాయుల నిరాశలు. హామీలు మాటకే పరిమితమా? కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఉపాధ్యాయ ఉద్యోగులకు నిరాశ భావం అనుకుందన్నమాట. అధికారంలోకి రాకముందు అన్ని వర్గాలకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో విఫలమవుతుంది అని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. చూపుల కన్నా ఎదురు చూపులు మిన్న అనే నానుడి ఈ పరిస్థితికి అన్వయిస్తుందని అయితే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కరువు భత్యాల విషయంలో విఫలం. కరువు భత్యాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న కరువు భత్యాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఒక విడత భత్యాలు మాత్రమే విడుదల చేసింది. సో మరి మిగిలిన 4 విడతల్లో ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదు. మిగిలిన కరువు భత్యాల సంగతి దేవుడికి తెలుసు అంటూ కొండవరం దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యానించారు. పీఆర్సీ పే రివిజన్ కమిషన్ విషయంలో ఆలస్యం. గత కేసీఆర్ ప్రభుత్వం ఘనత. గత ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా పీఆర్సీ ఏర్పాటు చేసి 5% ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర భృతి అమలు చేసింది. 2 సార్లు పీఆర్సీ కమిషన్ సిఫార్సుకు ఆమోదం తెలిపి 73% ఫిట్మెంట్ అమలు చేసింది. దీంతో తెలంగాణ ఉద్యోగులు దేశవ్యాప్తంగా జీతాల్లో ముందు వరుసలో నిలిచారు. ప్రస్తుత కాంగ్రెస్ విధానం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత పీఆర్సీ అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాలని వాగ్దానం చేసినా ఇప్పటివరకు దీనిపై ఎటువంటి పురోగతి లేదు. ఉద్యోగులు దీర్ఘకాలికంగా పీఆర్సీ అమలు కోసం ఎదురుచూస్తూ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల ఆందోళనలు, ఉద్యోగుల నిరసనలు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యలపై ఆందోళనలు చేపడుతున్నారు. కానీ ఇప్పటివరకు దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ విధానంపై విమర్శలు గుప్పిస్తోంది. ఉద్యోగుల పరిస్థితిపై ఆందోళన. సంభావ్య సమస్యలు. 4 ఏళ్లలోనైనా పీఆర్సీ అమలవుతుందా అని ఉద్యోగులు సందేహిస్తున్నారు. జీతాలు పెరగకపోవడం వల్ల ఆర్థిక ఒత్తిడితో ఉద్యోగులు బాధపడుతున్నారు. ప్రభుత్వం సమయపాలన పాటించకపోవడం, నిర్ణయాల గాడి తప్పించడం ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. కాంగ్రెస్పై మరింత ఒత్తిడి. ప్రజల అభిప్రాయం. చేసిన వాగ్దానాలను అమలు చేయకపోతే కాంగ్రెస్కు తిరిగి అధికారంలోకి రావడం కష్టమవుతుంది అనే అభిప్రాయం ప్రజలలో పెరుగుతోంది. ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు, ప్రజలు మరింత ఒత్తిడి తీసుకురావాలని అయితే భావిస్తున్నారు. మరింత స్పష్టత అవసరం. హామీల అమలు. కాంగ్రెస్ పార్టీ వెంటనే పీఆర్సీ, కరువు భత్యము, ఉద్యోగుల సమస్యలపై స్పష్టత ఇవ్వాలి. ఇచ్చిన హామీలను అమలు చేసి నమ్మకాన్ని పునరుద్ధరించాలి. సాంకేతిక సమస్యలు లేకుండా వేగంగా నిర్ణయాలను అమలు చేయడం ఆవశ్యకం. ఈ పరిస్థితుల్లో మరింత ఆలస్యం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పనితీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.